మీరు చెప్పండి మేడం సంధ్య గారు. దీని గురించి అంటే కథక్ గురించి గాని మీరు చెప్పాలనుకుంటున్నారు. నమస్తే అండి. మా గురువుగారి అర్చనా మిశ్రా గారి దయ వల్ల మేమందరం 2 నెలల నుంచి పరిశ్రమ చేసి జగన్నాథుని భక్తుడు సాలెబేగు యొక్క జీవిత చరిత్రని స్టేజ్ మీదకి తీసుకురావాలని మొత్తం 80 మంది స్టూడెంట్స్ 2 నెలల నుంచి కఠోరంగా పరిశ్రమ చేసి ప్రాక్టీస్ చేసి మేము ఈరోజు ప్రదర్శన ఇచ్చాము. అండ్ ద రెస్పాన్స్ అమేజింగ్ అండి, మీరు చూసారు కదా. సో జగన్నాథుడి ద్వారానే అసలు ఈ షో జరిగిందా అన్నట్టుగా అనిపించింది. సో అందరూ ఎంతోమంది ఆడియన్స్ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అండ్ మాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది అనమాట. ఇక్కడ డ్యాన్స్ చేసిన వాళ్ళలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, స్టూడెంట్స్ దగ్గర నుంచి హౌస్ వైఫ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్ ఎంతోమంది వచ్చారు. సో వీళ్ళందరూ వాళ్ళ పనిని పక్కన పెట్టి కొన్ని గంటల సమయాన్ని ప్రతిరోజు కేటాయిస్తూ ఎంతో ఆనందంగా, అంటే కల్చరల్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియాని ముందుకు తీసుకెళ్ళాలి, మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతో సమిష్టిగా కృషి చేసి ఎంతో ప్రాక్టీస్ చేసి ఈరోజు ఈ షో ఇలా జరిగింది అనటానికి చాలా ఆనందంగా ఉందండి. ఇదంతా డ్యాన్స్ ద్వారానే. డ్యాన్స్ వల్ల ఎంతోమంది అంటే దే ఆర్ ఫీలింగ్ దట్ happiness through dance, and today on the stage devotion and dance came together. So ఇది మాకు చాలా ఆనందకరమైన విషయం. మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ డాన్స్ని? నేను 2 సంవత్సరాల నుంచి మా గురువుగారి దగ్గర అర్చనా మిశ్రా గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్లో అనుకున్నాము ఏదో టైంపాస్గా ఒక హాబీ లాగా అనుకొని, బట్ ఇప్పుడైతే అది ఒక జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది అనమాట. సో నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పొచ్చేది అందరికీ, ప్రతి ఒక్కళ్ళు మన కల్చరల్ పార్ట్ ఆఫ్ ఇండియాని ముందుకు తీసుకెళ్ళాలి, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి. పిల్లలందరినీ వెస్ట్రన్ డాన్స్లే కాకుండా ఈ క్లాసికల్ డాన్స్ వైపు అందరూ వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. పిల్లలే కాదండి, ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా. వై నాట్, ఈవెన్ 40s 50s యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్ అగైన్. అందరూ ముందుకు వచ్చి ఏదో ఒక హాబీని పికప్ చేసుకొని మానసికమైన ఆనందాన్ని, ఉల్లాసాన్ని పొందాలనేది నా కోరిక అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, మొత్తానికి రవీంద్ర భారతిలో జరిగిన ఈ నాథ్భేరి 10 years సెలబ్రేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఇప్పుడు డ్యాన్స్ని నేర్పిస్తున్నారో అర్చన గారు, గురువు గారు, అలాగే వాళ్ళ స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బికాజ్ అంటే దాదాపు అంటే మన కల్చర్ని మొత్తం భారతదేశానికి పరిచయం చేసే విధంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా ప్రయత్నించాలి, అలాగే కృషి చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.